అప్పుడు ఆ పరీ పక్షి అక్కడ నించుని అన్నీ చూస్తూ ఉంటుంది మరియు తన అమ్మ వెనకాల వెళ్లి దాక్కుంటుంది. నువ్వెక్కడి నుంచి వచ్చావు? పద నాతో పాటు రా, నేను నిన్ను బయట వదిలేసి వస్తాను. మురికి మొక్క వేసుకొని తెలీదు నువ్వు ఎవరు రక్తమో నువ్వు. మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా బిడ్డ మీద మీరు చెయ్యి కూడా పెట్టలేరు. మరియు లూసీ యొక్క భర్త పరీ పక్షి మీద చేయి పెట్టడానికి వెళ్తారు. అప్పుడు లూసీ చిడియా తన చెయ్యిని తోసేస్తుంది మరియు ఇలా అంటుంది, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోండి. మీ పనిలో మీరు బిజీగానే ఉండండి. నాకు నీతో పాటు ఉండాలని లేదు. నేను పని చేస్తాను. మా కోసం ఒక గూడుని మేమే కట్టుకుంటాము. ఈ రోజు నుంచి మన సంబంధం ముగిసిపోయింది. లూసీ పక్షి తన బిడ్డను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరియు వాళ్ళ యొక్క కొత్త గూడుని కట్టుకున్నారు. అమ్మా అమ్మా, నువ్వు నా తల్లివి కాదా? ఆ పక్షి చెప్పుతున్నది నిజమేనా? నేను మీ బిడ్డని కాదా? బిడ్డా, దీని గురించంతా నువ్వు ఆలోచించకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేనే మీ అమ్మని. నిన్ను నా దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు. మరియు లూసీ పక్షి తన భర్త దగ్గరికి ఎప్పటికీ వెళ్ళదు మరియు తన బిడ్డకు అది చాలా ప్రేమను పంచుతుంది. ఎప్పుడు తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళలేదు. పరీ పక్షికి కూడా తన అమ్మంటే చాలా ఇష్టం మరియు లూసీకి చాలా సేవలు చేసేది. మరియు లూసీ పక్షి పరీకి ఏమీ తక్కువ లేకుండా చూసుకుంది.